హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్ని ఆనంద్ అఫీషియల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో అయితే వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఉగాది రోజు అయితే షూట్ చేశాను. మార్నింగ్ నుంచి డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి నేను లేవగానే ఫస్ట్ కిచెన్ గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుని నీట్గా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత అంట్లు కూడా తోమేసుకున్నాను అనమాట. నైట్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాను, బట్ కొన్ని డిషెస్ అయితే ఉన్నాయి, ఇంకా అవి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఎందుకులే అక్కడ అని చెప్పేసి ఇంకా అలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకొని డిషెస్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా అప్పుడే విండోస్ అయితే ఓపెన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే విండోస్ అయితే త్వరగా అయితే ఓపెన్ చేయను, ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న దోమలు పురుగులు అలాంటివి వస్తుంటాయని చెప్పేసి ఒక 6:37 ఆ టైంకి అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఇంకా అలాగా విండోస్ అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా, మాకైతే సన్ రైజ్ ఇంట్లోకి చాలా బాగా పడుతుంది ఆ విండోలోంచి. ఇంకా అలా అక్కడ ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే అక్కడ చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి. యాక్చువల్గా నేను లేచే టైంకి అయితే పాలు కూడా వస్తాయి. ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి పాలు అయితే ఇంకా రాలేదు. సో దట్ అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పెట్టేస్తాం అంతలోపు, టిఫిన్కి అయితే రెడీ చేసేద్దాం, ఎలాగో ఈరోజు పని చాలా ఉంది అని చెప్పేసి ఇంక అంతలోపు ఇడ్లీ అయితే పెట్టేసి ఇక్కడ చట్నీకి అయితే వేయించి పెట్టేశాను. కొంచెం చల్లగా అయ్యాక వేద్దాంలే అని చెప్పేసి అలా అన్నీ మిక్సీలో అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను కదా, ఇంకా పక్కన బిందెకి వచ్చి వాటర్ అయితే పట్టుకోవాలి. ఇంకా ఇవి చట్నీ అది వేసేసి వాటర్ అయితే పట్టేసుకుందామని చెప్పేసి బిందె అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను వాటర్ వచ్చేసి డే బై డే అయితే పట్టుకుంటాను దానికి, ఎందుకంటే ఏదన్నా కూరగాయలు బియ్యం అలా కడుక్కునేదానికే కాబట్టి నేను డే బై డే అయితే అలా పట్టుకుంటాను. ఇంక ఇడ్లీ అయిపోయింది ఇక్కడ, బట్ నేను చట్నీ అయితే వేయలేదు, కొంచెం చల్లారుతుందిలే అని. ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇంక అంతలో పాలు అయితే వచ్చేసాయి. ఇంకా పాలు చూద్దామని చెప్పేసి ఇంకా అలా హాఫ్ చేసి రెండిట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలా పాలు అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా అలా పాలు కాగేటప్పుడు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, నీళ్లు పట్టుకోవడం, ఇంకా అలాగే ఇల్లు చిమ్ముకోవడం అలాంటివి అయితే చిమ్మేసుకున్నాను. ఇంకా అంతలో పాలు అయితే కాగిపోయాయి. ఇంకా కాఫీ అయితే కలిపేసుకున్నాం అనమాట. కాఫీ కలిపేసుకొని తాగేసాము. యాక్చువల్గా డైలీ హార్లిక్స్ బూస్ట్ అది తాగుతూ ఉంటాం అనమాట. ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలా బ్రూ కానీ టీ కానీ అలా తాగుతాం అనమాట. ఇంకా అవి తాగేసి ఇంకా చట్నీ అయితే వేసేసాను. ఇంకా అలా మూత అయితే పెట్టేసాను చట్నీ మీద. ఇంకా ఏముంది, టిఫిన్ పని కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. హెడ్ బాత్ అయితే చేశాను ఈరోజు. శారీ అయితే సింపుల్గా కట్టేసుకున్నాను. ఇంకా మనకి ఇప్పుడు మనం పూజ అయితే చేసుకోవాలి కాబట్టి అలా సింపుల్గా కట్టేసుకున్నాను అనమాట. హెయిర్ కూడా ఇంకా డ్రై అవ్వలేదు, బాగా తడిగా ఉంది, అందుకని చెప్పేసి అలా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా మన ఉగాదికి ఇలా మన ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా చేసేసుకున్నాము. టెంకాయ అయితే కొట్టేసుకొని అలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత సరే కొంచెం హెయిర్ అయితే ఎండకి ఆర్పుకుందాం అని చెప్పేసి అలా బయటకు వచ్చాను అనమాట. కొంచెం సేపు అలా వచ్చేసి చూస్తూ మీకు ముగ్గు అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే క్లిప్ అయితే తీశాను. మామూలుగా ముందు మొబైల్ అయితే తీసుకురాలేదు, మళ్ళీ వెళ్ళి సరే ముగ్గు అవి చూపించుదామని చెప్పేసి వెళ్ళి మొబైల్ అయితే తీసుకొచ్చాను. ఇలా సింపుల్గా అయితే వేసేసుకున్నాము. అవి వచ్చేసి బాతులు, అవి అంతగా కుదరవు అనమాట. 3 ఒకే సైజులో రావాలి కదా, అలా అయితే కుదరవు, ఎప్పుడో ఒకసారి మాత్రమే కుదురుతాయి. ఇంకా అలా కుదిరాయి. బాగుంది ముగ్గు మాత్రం, సింపుల్గా చాలా బాగుండింది చూడ్డానికి. ఇంకా అలా ఇక్కడ ఫెస్టివల్ అయితే మాత్రం అంటే మా సైడ్ కావలి సైడ్ వచ్చి మాకు అక్కడ కలర్ కలిపాము కదా, అక్కడ ముగ్గు కింద అలా అయితే కలపము. ఇక్కడ నెల్లూరు సైడ్ అయితే అలా ముగ్గు కింద కలర్ ప్యాకెట్ అయితే కలుపుతారనమాట. దానివల్ల ముగ్గుకి చాలా కలర్ వస్తుంది అసలు, అందుకని చెప్పి మెయిన్గా షూట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గేట్స్కి వచ్చేసి ఇలాగ మామిడి ఆకులు ఫ్లవర్స్ అయితే కట్టుకుంటాం అన్నమాట ఫెస్టివల్కి. ఇంకా అలా లోపలికి అయితే వచ్చేసాము. వేరే అక్క వచ్చేసి ఇక్కడ మాకు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టున్నారు అని చెప్పేసి ఇలాగా
అంబలు ఇవైతే ఇచ్చారనమాట. అంబలు అలాగే పొంగల్ కూడా ఇచ్చారు. అంటే ఫెస్టివల్ కదా, పెడుతూ ఉంటారు కదా ప్రసాదాలు, అలాగా అంబలు పొంగల్ అయితే ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా అక్కడ ప్రసాదం పులిహోర అయితే ఇచ్చారు. ఆబ్వియస్లీ మనకి తెలిసిందే కదా, పులిహోర అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. అది ప్రసాదం పులిహోర అంటే అందరికీ ఇష్టమే. సో ఇంకా పూజారి అయితే ఇచ్చారని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చారు. ఆ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఇంకా నేను చెప్పాను కదా అక్క పొంగల్ కూడా పెట్టారు అని చెప్పేసి, ఆ పొంగలే ఇది. ఇంకా నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట, మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దాము, ఈ పులిహోర ఉంది, ఇది సరిపోతుందా అని చెప్పేసి. అంటే మేము ఇంకా తక్కువే కదా తింటాము, ఫెస్టివల్ అంటే అవి ఇవి తినుంటాం కదా, ఇంకా అవి ఇవి తింటుంటాం కదా, ఆ పులిహోర సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నేను లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే పడుకున్నాము. అంటే ఉదయాన్నే లేచాం కదా, ఒక 1 అవర్ పడుకుందాంలే అని చెప్పేసి పడుకొని ఒక 4 o'clock ఆ టైంకి అయితే లేచాము. ఇంకా లేచేసి అంట్లో కొన్ని ఉన్నాయి షింక్లో డిషెస్ అయితే మాత్రం, ఇంకా అవి అయితే కడిగేశాను. ఇంకా మళ్ళీ అవి పక్క రోజు దాకా నైట్ దాకా ఎందుకులే అని చెప్పేసి ఆ కొంచెం అయితే కడిగేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే చిమ్మేసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా చాలా అంటే మార్నింగ్ నుంచి అటు ఇటు తిరిగేస్తున్నాను కదా, బాగా డస్ట్ అయితే ఉండింది. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ కూడా చిమ్మేసుకున్నాను. ఇడ్లీ చిమ్మేసుకొని సరేలే ఒక 10 minutes అలా బయట కూర్చుందామని చెప్పేసి ఇంకా అలా బయటకు అయితే వచ్చాను. ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి 5 అయితే అయ్యింది. బట్ ఎండ మాత్రం చూసారు కదా 3:34 ఉన్నట్టు ఉంది. నాకు ఎందుకో కానీ తెలీదు, ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి అనిపిస్తుంది. అది నాకు ఒకటే అనిపిస్తుందా, మీ అందరికి అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటేనే ఎండను చూసి భయపడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అండ్ ఏదన్నా ఫంక్షన్స్కి అలాగా బయటికి వెళ్ళాలంటే అమ్మో ఎండగా ఉంది, ఎక్కడ వెళ్తాం, ఎలా వస్తాం అనిపిస్తుంది. ఇంకా అలాగా చాలా ఎండలుగా ఉన్నాయంటే నాకంటే అనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే కొంచెం సేపు అలా కూర్చొని ఉంటే ఆవు అయితే ఒకటి వచ్చిందండి మా స్ట్రీట్లోకి. ఇంకా అలా అది వెళ్తూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి దాన్ని కూడా ఒక క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా అలా లోపలికి అయితే వచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టేసి టీ పౌడర్ అయితే వేసేసాను అన్నమాట. మనకి ప్రతిరోజు ఈ టీ అయితే పడాలి కదా, ఇంకా మనం ఏం తిన్నా తినకపోయినా ఈ టీ అయితే పడుతూ ఉండాలన్నమాట. అది కూడా నేను కొంచెం ఎప్పుడైనా నాకు హెడేక్, కొంచెం ఏదోలా ఉంది, టెన్షన్గా ఉంది అంటే టెన్షన్ కాదులేండి, హెడేక్గా అనిపిస్తా, కొంచెం చిరాగ్గా ఉంది అనిపిస్తే మాత్రం నేను కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటాను. డైలీ నేను అది యాలక్కాయ అయితే యాడ్ చేసుకుంటాను. ఇలాంటప్పుడు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం వర్క్ ఉందిలే అన్నప్పుడు మాత్రం అల్లం కూడా యాడ్ చేసుకుంటాను అన్నమాట. మీకు కనుక ఈ టీ ఎలా చేయాలి అని కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే షూట్ చేసి పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇలా చేసుకుంటే టీ మాత్రం. ఇంకా అలా టీ తాగేద్దాం అని చెప్పేసి టీ అయితే పెట్టేశాను అనమాట. షుగరు ఇంకా అన్నీ ఒకేసారి వేసి పెట్టేస్తాను స్టవ్ మీద. ఒక 10 minutes or 15 minutes బాగా టీ అయితే బాయిల్ అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. అవి ఎంత టీ మరిగితే అంత టేస్ట్ వస్తాయి టీ అనేవి. కొంతమంది ఎక్కువసేపు మరగనివ్వరు, కొంచెం సేపు కాగంగానే తీసేస్తారు. బట్ నేను అలా కాదు, చూసారు కదా అలా బాయిల్ అయితే టీ మాత్రం చాలా సూపర్గా వచ్చాయి ఆ రోజు టేస్ట్ అయితే మాత్రం. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి టీ తాగేసిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట సింపుల్గా. ఈవినింగ్ కూడా ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. మనకి పూజ చేసుకుంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా, కొంచెం సేపు అలా చూస్తూ ఉన్నానన్నమాట. పూజ అయిపోయిన తర్వాత మా ఉగాది అయితే ఇలా అయితే జరిగిందండి. మీరు ఉగాది ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకా అలా చూస్తూ కొంచెం సేపు ఉండిపోయి తర్వాత చూశాను అసలు ఏమున్నాయి అని చెప్పేసి. ఇంకా ఇడ్లీ అయితే ఉన్నాయి. సరే ఇడ్లీ మార్నింగ్ పెట్టినవే కదా, కొంచెం హీట్ చేసేద్దాం అని చెప్పేసి హీట్ అయితే చేస్తున్నాను. బట్ 5 or 6 ఉన్నాయి ఇడ్లీ, అవి సరిపోతాయిలే అనుకున్నాను. ఇంకా అలాగా కొంచెం పులిహోర కూడా ఉంది, బట్ పులిహోర బాగలేదు. అందుకని చెప్పేసి ఇంకో ప్లేట్ ఇడ్లీ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకో ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేశాను.
ఇంకా అలా ఇడ్లీ పెట్టాను కదా అని చెప్పేసి హీట్ చేస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి నేను వచ్చేసి అలా కూర్చున్నాను అనమాట. కొంచెం సేపు అలా కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని సైలెంట్గా ఉన్నాను. ఇంకా ఎండలు చెమటలు అయితే అసలు ఎలా ఉంటున్నాయంటే అలా ఉంటున్నాయి. ఆ చెమటలకి చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా ఒక ఆ ఇడ్లీ ఉడికినంతసేపు సైలెంట్గా కొంచెం సేపు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత సరే 8:30 అలా అవుతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ తినేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ ఎన్ని చట్నీలు ఎన్ని కారపొడులు ఎన్ని ఉన్నా కూడా నాకు పచ్చడి ఉంటే మాత్రం అదే వేసుకుంటాను. బట్ చాలామంది చెప్తున్నారు ఈ సమ్మర్కి పచ్చడి తింటే ఇంకేం లేదు అది ఇది అని చెప్పేసి. ప్లీజ్ మీరు కూడా ఈ సమ్మర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. అంటే లిక్విడ్ ఫామ్లో వాటర్ అనే కాదు, కోకోనట్ వాటర్ లైక్ అది లెమన్ వాటర్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కొంచెం బాడీ అనేది హీట్ తగ్గించి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అలాగా నేను కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే ఎక్కువ తీసుకోను వాటర్, తక్కువగా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఎండలకి మనకే తెలుస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ మధ్య ఎక్కువ తీసుకుంటా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అలా ఇడ్లీ అయితే తింటూ ఉన్నాను. బట్ ఇలాంటి పచ్చడి కారపొడి కారం ఇవి కూడా తగ్గించుకొని తింటేనే బెటర్ నాకు తెలిసి. అంటే ఈ సమ్మర్ వరకు తిని మనం అయ్యో వాటర్ తాగలేదే అనుకునే దానికంటే ఇదే బెటర్ అన్నమాట. తినకుండా ఉంటే అసలు ఏది ఉండదు. ఇంకొకవేళ తిన్నారు అనుకున్నప్పుడు కొంచెం వాటర్, బటర్ మిల్క్, లెమన్ వాటర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నారంటే మాత్రం అది కవర్ అయిపోతుంది. ఇంకా అలా వాటర్ క్యాన్ అయితే లేదు. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళున్నారు. సరే వచ్చాక తీసుకొస్తారు. ఇంకా నేను లోపల ఉంటే తను వస్తే ఇది మర్చిపోతాను ఇవ్వడం అని చెప్పేసి ఇదైతే క్యాన్ అయితే తీసుకెళ్ళి బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ నైట్ ఇబ్బంది పడతాం కదా ఆ క్యాన్ లేకపోతే. ఇంకా సో అందుకని చెప్పేసి నేను అదైతే బయట అయితే పెట్టేశాను, తీసుకొస్తారు అని చెప్పేసి. ఈ వ్లాగ్ అయితే మాత్రం ఇదే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.